హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమి గగన్లపై కోపంతో చాలా ఫాస్ట్గా కార్లో డ్యాన్స్ అకాడమీకి బయలుదేరుతూ ఉంటే చెర్రీ ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్లో భాగంగా శరత్చంద్ర కార్లో ఉన్న ఫ్రాగ్రెన్స్లో క్లోరోఫామ్ అంటే మత్తు మందుని కలిపేస్తాడనమాట చెర్రీ. సో అది మెల్లమెల్లగా డిఫ్యూజ్ అయ్యి అలా మెల్లగా కళ్ళు మూసుకుంటారు శరత్చంద్ర. కార్లోనే శరత్చంద్ర నిద్రపోతారు. కార్ పక్కకి ఆపి చెర్రీ, ఎస్, ప్లాన్ సక్సెస్ అయింది అని వెంటనే భూమికి కాల్ చేస్తారు. హలో భూమి, ఇంక నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మావయ్య హ్యాపీగా నిద్రపోతున్నారు. నేను ప్లాన్ వేశాలే, నువ్వు గగన్ అన్నయ్యతో ఎంతసేపు ఉంటావో అంతసేపు ఉండు. స్క్రూటినీ మొత్తం అయిన తర్వాతే హ్యాపీగా రా, సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చెర్రీ. భూమి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. సుధాచంద్ర గారు గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి అలా ఇంకా సుధాచంద్ర గారి వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే అక్షింతలు తీసుకొని గగన్ భూమిలని ఆశీర్వదిస్తారు. గగన్, భూమి, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా. ఎందుకంటే నేను చూస్తున్న చాలామంది ఈ కాలం యువత, అదిగో ముఖ్యంగా మొదట్లో డ్యాన్స్ చేసిన చూడు ఆ అమ్మాయి, తన పేరు కూడా నాకు తెలీదు అనేసరికి ఇంకా తారా వైపు చూస్తూ ఉంటారు. తారా చాలా కోపంగా చూస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పటి సాంప్రదాయాలు, మన సాంప్రదాయాలు మర్చిపోయి వెస్ట్రన్ వైపు అని, హిప్ హాప్ అని, అదని ఇదని వేసి పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు. కానీ ఇంత చిన్న వయసులోనే మీ అమ్మ కళను నిలబెట్టడానికి నువ్వు భరతనాట్యంలో సిద్ధహస్తురాలివయ్యావు. నీ కళకి తన కళని తోడుగా చేస్తూ తనకి కొంచెం కూడా డ్యాన్స్ రాకపోయినా కూచిపూడిని, కథక్కలిని ఈ గగన్ బాబు కూడా నేర్చుకున్నాడు. మీ ఇద్దరు నిజంగా ఆదర్శవంతమైన జంట. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలకాలం చిరక గోరింకల్లా కలిసి ఉండాలి. మీ ఇద్దరికీ త్వరలోనే మంచి మీలాంటి నాట్య కళ తెలిసిన ఒక మహారాణి లాంటి పాప పుట్టాలి అని, ఆ శోభాచంద్ర పుట్టాలి అని దీవిస్తున్నాను అని ఇద్దరికి అక్షింతలు వేస్తారు. ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ చాలా ప్రేమగా, కానీ మనసులో మాత్రం ఆ ప్రేమంతా దాచుకొని ఇంకా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు. తారా అదంతా చూసి సుధాచంద్ర వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి గగన్ గారు, మీరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు, ఆవిడతో చెప్పాలి కదా అని అంటారు. ఆయన, నేను డ్యాన్స్ ఎవరు చేయమన్నారు తారా, నువ్వు చేసింది తప్పు కదా అని అంటారు. నాకు వచ్చింది చేశాను అని అంటుంది. అలా వచ్చింది చేయకూడదు. ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నప్పుడు పవిత్రంగానే బిహేవ్ చేయాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్ తారా, గుర్తుపెట్టుకో అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, బావా నిజంగా ఈ విషయంలో ఒప్పించేశాడు కాబట్టి ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయ్యి బాగా మత్తుగా ఉండడాన్ని గమనించి అసలు నాకేం జరిగింది, నేను ఎందుకు సడన్గా నిద్రపోయాను అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డ్యాన్స్ అకాడమీకి సంబంధించిన వీడియోని చూస్తూ ఉంటాడనమాట చెర్రీ. కావాలనే, మావయ్య ఒకసారి చూడండి, గగన్ అనే కాకుండా భూమి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, సుధాచంద్ర గారిని ఎంత బాగా మెప్పించిందో ఒకసారి చూడండి అని చెప్పి చూపిస్తారు. గగన్ లేకుండా ఓన్లీ భూమి చేసిన డ్యాన్స్ని అయితే చూపిస్తారు. అదేంటి, ఇందులో గగన్ లేడా అని అడుగుతారు. గగన్ అన్నయ్య, అబ్బే గగన్ అన్నయ్య ఎందుకుంటాడు మావయ్య, అన్నయ్య అసలు అక్కడికి వెళ్ళలేదు, ఇదిగో భూమి ఒక్కదే ఉంది అని కవర్ చేస్తారు. ఇంకా అలా ఆలోచనలో పడతారు. ఆ అపూర్వ కావాలని అబద్ధాలు ఆడిందనమాట. భూమి వెళ్ళకపోయినా వెళ్ళానని చెప్పి అక్కడ భూమి మైండ్ని డిస్టర్బ్ చేయడానికే ఇదంతా చేసిందనమాట అని అర్థం చేసుకొని, ఇంతకీ భూమి ఎక్కడుంచేది అని అడుగుతారు. భూమి బాల్కనీలో ఉంది మావయ్య, ఎందుకో భూమి మనసు చాలా బాధగా ఉంది మావయ్య అని అంటారు. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను అని శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు. భూమి బాల్కనీలో ఉండి మళ్ళీ చంద్రుడితో మాట్లాడుకుంటూ ఉంటుంది. చందమామలో శోభాచంద్రని చూసుకుంటుంది భూమి. అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర భూమి మాటలని గమనిస్తూ ఉంటారు. నాన్న, అమ్మ, నేను ఎప్పుడు ఏది పంచుకోవాలన్నా ఆకాశం వైపు చందమామని చూసి నేను చూసే పంచుకుంటాను. ఇవాళ నా జీవితంలో సుధాచంద్ర గారు నన్ను దీవించారు, నీ అంత గొప్పదాన్ని అవుతాను అన్నారు. కానీ
పక్కన నువ్వుంటే ఆ లోటు లేకుండా ఉండేది కదమ్మా. నువ్వు నాకు ప్రతి క్షణం ప్రతి నిమిషం గుర్తొస్తూనే ఉంటావు. నాన్నని నీలో చూసుకోవాలన్నా నాన్న గురించి తెలిసిందే కదా. అపూర్వ మాటలు నమ్మి నాన్న నన్ను దూరం పెడుతూ వచ్చారు. ఈ మధ్యే నాన్నకి నేను కాస్త దగ్గరవుతున్నాను అని భూమి తన మనసులో ఉన్న బాధంతా చందమామకి చెప్పుకోవడాన్ని వింటారు శరత్చంద్ర. భూమి అని భూమి దగ్గరికి వస్తారు. కన్నీళ్ళు తుడుచుకుంటుంది భూమి. నాన్న ఎప్పుడొచ్చారు అని అంటారు. ఇప్పుడే వచ్చాను. దేని గురించి ఆలోచిస్తున్నావు? శోభాచంద్ర కేసు గురించా అని అంటారు. అవును నాన్న, అపూర్వ తప్పు చేసింది, అమ్మని చంపింది అనే నిజం మీ ముందు బయటపడేంత వరకు నేను దాని గురించి ఆలోచిస్తాను నాన్న అని అంటుంది భూమి. చూడు భూమి, నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అపూర్వ నిజంగా శోభాచంద్రని చంపితే నేను ఖచ్చితంగా అపూర్వని చంపేస్తాను. అపూర్వనే కాదు, ఈ ప్రపంచంలో శోభని చంపింది ఎవరు అనేది తెలిసిందంటే వాళ్ళని ఖచ్చితంగా చంపి తీరుతాను అని చాలా గట్టిగా మాటిచ్చి, కానీ నీ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు రావడం నాకు నచ్చటం లేదు. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు కూతురివి. అలాంటి నీ కళ్ళల్లోండి నీళ్ళు వస్తుంటే ఈ నాన్న మనసు తట్టుకోలేకపోతుందమ్మా అనేసరికి నాన్న అని భూమి పాపం హక్ చేసుకుంటుంది శరత్చంద్రని. శరత్చంద్ర భూమిని ఎంతో హ్యాపీగా హక్ చేసుకుంటారు. ఇంకా అలా భూమి అయితే శరత్చంద్రకి దగ్గర అవ్వడం చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అపూర్వ అండ్ నక్షత్ర. ఇంకా ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. లేదు, మనం చేసింది చాలా పెద్ద తప్పు మమ్మీ. ఆ సిఐ గారిని ఏసేయాల్సింది, అప్పుడు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూసావా, నాన్న ఆల్మోస్ట్ ఆ భూమిని కన్న కూతురుగా ఒప్పేసుకున్నారు. ఇంక మన చేతిలో ఏమీ ఉండదు కదా. అంటే భూమిని దగ్గరికి తీసుకున్నాడంటే మనల్ని దూరం పెట్టినట్టే కదా మమ్మీ అని అంటుంది నక్షత్ర. బేబీ, ఎందుకలా అనుకుంటావు? ఆ భూమి చాలా తెలివిగా మీ నాన్నని బుట్టలో వేసుకోవాలి అనుకుంటుంది. కాబట్టి ఆ భూమికి అడుగడుగున అవమానం చేస్తే అప్పుడు భూమి తిక్క కుదురుతుంది. చూడు బేబీ, ఆ భూమి అఫిలియేషన్ పూర్తి చేసుకొని గవర్నమెంట్ తరపు రికగ్నిషన్ వచ్చింది అంటే అప్పుడు భూమికి ఇంకా కాలు నేల మీద తను ఎగురుతూనే ఉంటుంది. భూమి ప్రొఫెషనల్గా పైకి ఎదగడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి భూమి మనసుని కృంగ తీసామనుకో, అప్పుడు భూమి చచ్చినట్టు మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి రేపు జరిగే కాంపిటీషన్లో భూమికి స్టేజ్పై చెప్పట్లు కాదు, చెప్పులు పడేలా, అవమానం మిగిలేలా ఖచ్చితంగా చేస్తాను అని అంటారు అపూర్వ. అని అపూర్వ ఒక పెద్ద ప్లానే వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి వెంటనే డ్యాన్స్ అకాడమీకి బయలుదేరుతుంది. శరత్చంద్ర, భూమి ఎక్కడికి అని అంటారు. నాన్న, డ్యాన్స్ అకాడమీకి బయలుదేరుతున్నాను. ఇవాళ కాంపిటీషన్లో ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. ఇందులో మనం గెలిస్తే సెకండ్ రౌండ్కి క్వాలిఫై అవుతాం. అప్పుడు థర్డ్ రౌండ్ జరిగాక మనకు ఒక అవార్డు ఇస్తారు. గవర్నమెంట్ తరపు రికగ్నిషన్ అండ్ భరతనాట్యంలో మంచి అవార్డు అనేది, హై రెస్పెక్ట్ ఉన్న ప్రెస్టీజియస్ అవార్డు అనేది ఇస్తారు. ఆ అవార్డు అనేది గెలుచుకున్న వాళ్ళకి నేషనల్ వైడ్గా రికగ్నిషన్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ నాన్న, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది. చూడమ్మా, శోభాచంద్ర కళకి నువ్వు ఎప్పుడు రెక్కలు తొడిగావు కానీ ముక్కలు చేయాలి అనుకోలేదు. శోభ ఆశయమే నీ ఆశయమైనప్పుడు నీ ఆశయాన్ని నేను కాపాడాలి అనుకుంటున్నాను. వెళ్ళమ్మా భూమి, వెళ్ళు అని చెప్పి ఇంకా అలా భూమి అయితే బయలుదేరుతారనమాట. భూమిని హ్యాపీగా పంపిస్తారు. వెళ్ళవే, వెళ్ళు, నువ్వు వెళ్ళడమే నాకు కూడా కావాలి. ఆ రోజు ఆ వీడియోతో ఎలా నీ జీవితం నాశనం చేశానో ఇప్పుడు ఇంకొక వీడియోతో నీ జీవితాన్ని మళ్ళీ నాశనం చేస్తాను అని అపూర్వ చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ అకాడమీకి రీచ్ అవుతాడు. భూమి, వెళ్దామా అని అంటారు. వెళ్దాం బాబా, పద అని చెప్పి ఇంక గగన్ భూమి బయలుదేరుతుంటే తారా కూడా వస్తుంది. ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, మర్చిపోయారా? నేను కూడా వస్తానని చెప్పాను కదా అని అంటుంది. ఎందుకు గుర్తులేదు అని భూమి అలా చూస్తూ ఉంటుంది తారా వైపు. ఇంకా తారా కార్ డ్రైవ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటుంది. గగన్ ఏమో, గగన్ గారు మీరు నా పక్కన కూర్చోండి, నేను కార్ డ్రైవ్ చేస్తాను అని అంటుంది. అక్కర్లేదు, నువ్వు కార్ డ్రైవ్ చేస్తానంటున్నావు కదా,
మా బావ వెనకాల కూర్చుంటాడు అని చెప్పి భూమి గగన్ ఇద్దరు కార్ వెనకాలైతే కూర్చొని ఉంటారు. ఇంకా తార అదంతా చూసి నాకెందుకు, నేనే వెనకాల కూర్చుని ఉంటే సరిపోయేది కదా, అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది తార. ఇంకప్పుడే కరెక్ట్గా భూమి, గగన్, తార ముగ్గురు కలిసి డ్యాన్స్ అకాడమీకి అయితే రీచ్ అవుతారు. సో అక్కడ పిల్లలందరూ ఇంకా డ్రెస్సెస్ మొత్తం పెట్టుకుంటారనమాట. భరతనాట్యం చేయడానికి మొత్తం రెడీ అవుతూ వాళ్ళ మేకప్ అవన్నీ వేసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటుంది భూమి. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారనే పూర్తి నమ్మకం నాకుంది. కానీ ఒక టీచర్గా చెప్పడం నా బాధ్యత. మీరు దేనికి భయపడద్దు, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని నడిపిస్తాను, సరేనా అని చెప్పి ఇంకా భూమి అయితే వాళ్ళని ఎంతో హ్యాపీగా పాపం ఓదారుస్తుంది. ఇంకా అదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది తార. అప్పుడే కరెక్ట్గా ఇంకా పిల్లలందరూ అయితే రెడీ అయి వెళ్ళిపోతారు. భూమి మాత్రం రూమ్లో భరతనాట్యం డ్రెస్ కోసం చూస్తూ ఉంటుంది. ఇదేంటి భరతనాట్యం డ్రెస్ కనిపించడం లేదు, ఇక్కడే కదా ఉండాలి అని వెతుకుతూ ఉంటుంది. అయ్యో, ఇంకొక 5 మినిట్స్లో నృత్య ప్రదర్శన ఉంది, ఇప్పుడు ఆ డ్రెస్ ఎక్కడా అని చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే తార భరతనాట్యం డ్రెస్ బదులు ఇంకొక డ్రెస్ని అయితే పెడుతుంది. ఒక్కసారిగా ఇంకా భూమి అయితే ఆ డ్రెస్ని చూసి షాక్ అయిపోతుంది. అది వెస్ట్రన్ వేర్లో ఉన్న షార్ట్ డ్రెస్ అనమాట. ఇంకా అది చూసి ఏయ్ అని చెప్పి డ్రెస్ని విసిరి కొడుతుందనమాట భూమి. అదంతా వీడియో తీసుకుంటుంది తార. తీసుకొని దాన్ని వేరేగా మార్చి, చూడండి భూమి ఈ డ్రెస్ వేసుకుంటానని ఈ డ్రెస్ని తెచ్చుకుంది, భరతనాట్యం చేసేవాళ్ళు ఈ డ్రెస్సే వేసుకుంటారా, కళలంటే కొంచెం కూడా నమ్మకం లేదా, కళలంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా అని చెప్పి ఇంకా వాట్సాప్ గ్రూప్కి అయితే మొత్తం సెండ్ చేసేస్తుంది తార. ఒక్కసారిగా అది చూసి షాక్లో ఉండిపోతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏంటి, శోభాచంద్ర డాన్స్ అకాడమీలో ఇలా జరుగుతుందా, టీచర్గా నేర్పించాల్సిన తనే ఇలాంటి డ్రెస్ వేసుకొని భరతనాట్యం చేస్తుందా అని వాళ్ళందరూ నవ్వుకుంటూ, ఏయ్ నువ్వు నటించింది చాలే, ఇంకా మా ముందుకి రావద్దు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. పాపం భూమికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఇంకా సుధాచంద్ర గారైతే అటువైపుగా వస్తారు. భూమి ఏడుస్తూ ఉంటుంది. గగన్ భూమి దగ్గరికి వచ్చి, భూమి ఏమైంది, ఎందుకు వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్నారు, అయినా ఈ డ్రెస్ నీ రూమ్లోకి ఎలా వచ్చింది, నువ్వు భరతనాట్యం డ్రెస్సే కదా తీసుకున్నావు అని అంటారు. అవును బావా, ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు, ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్రలా ఉంది అని అంటుంది భూమి. నేనున్నాను కదా, నేను ఖచ్చితంగా ఇంకొక డ్రెస్ ఉంటుందేమో చూసి తీసుకొస్తాను ఆగని చెప్పి గగన్ వెళ్ళబోతుంటే, ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ శోభాచంద్ర డాన్స్ అకాడమీ నుండి భూమి అండ్ గగన్ అని అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా భూమి, బావా టైం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా, అందరి ముందు అవమానపడే కంటే చచ్చిపోవడమే మంచిది కదా అని భూమి ఏడుస్తుంటే అప్పుడే సుధాచంద్ర గారు అక్కడికి వస్తారు. భూమి ఏమైందమ్మా అని అడుగుతారు. అది అని చెప్పి జరిగిందంతా డ్రెస్ ఎవరో కొట్టేశారు, ఇంకా కావాలనే ఇంకొక పొట్టి డ్రెస్ అక్కడ పెట్టారు, వెస్ట్రన్ డ్రెస్సు, అది వేసుకొని వెళ్ళమని చెప్పి అందరూ వాట్సాప్ గ్రూప్స్లో మాట్లాడుకుంటున్నారని జరిగిందంతా ఇంకా చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాచంద్ర. ఇంకా వెంటనే తన రూమ్కి వెళ్తారు. సూట్ కేస్ తెచ్చుకొని ఇంకా అలా తనకి తను వేసుకున్న ఒక నాట్యం డ్రెస్ని ఇస్తారు. ఒక్కసారిగా భూమి ఇది అననేలోపు, నేను మొదటిగా తెరంగేట్రం చేసినప్పుడు ఈ బట్టలతోనే చేశాను, నిజం చెప్పాలంటే ఇవి నాకు దేవుడిచ్చిన వరం, అందుకే వీటిని లక్ష్మితో సమానంగా ఎప్పుడు నా సూట్ కేసులో పెట్టుకునే ఉంటాను, అది ఇప్పుడు నీకు ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు, తీసుకో భూమి, నాట్యాన్ని నిలబెట్టడానికి, నాట్యాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు కష్టపడుతుంటే నా డ్రెస్ నీకు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను, తీసుకో అని ఆ డ్రెస్ ఇస్తుంది. పాపం భూమి కాళ్ళకి నమస్కారం పెట్టి, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు, థ్యాంక్ యూ సో మచ్ అని పాపం భూమి డ్రెస్ చేసుకోవడానికి వెళ్తుంది. ఈలోపు గగన్ స్టేజ్ పైకి వెళ్ళి తను చేయాల్సిన పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు, అంటే శివుని లాగా రుద్రతాండవం. అప్పుడే పార్వతీదేవిలా భూమి వచ్చి ఇంకా ఇద్దరు కలిసి భీకరమైన నాట్యాన్ని చేస్తూ ఉంటే అందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అలా భూమి గగన్ ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు, భరతనాట్యాన్ని పర్ఫామ్ చేస్తారు. అదంతా లైవ్లో చూస్తూ అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శరత్ చంద్ర భూమి డ్యాన్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అక్కడ ఎవరైతే ఇంతసేపు అవమానించారో వాళ్ళే భూమికి క్లాప్స్ కొట్టి ఇంకా వాళ్ళే భూమిని పొగుడుతూ ఉంటారు. అదంతా చూసి భూమి చాలా అంటే చాలా హ్యాపీగా
ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.